గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771070020. మంచి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని చెప్పి మేము బాధపడుతున్నాం. ఈరోజు దుండగులు అతి కిరాతకంగా చంపడాన్ని చూస్తే ఇది ఒక ప్రీ ప్లాన్ గా జరిగిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వెంటనే పోలీసు వాళ్ళు విచారణ చేపట్టి ఇప్పటికీ మధ్యాహ్నం జరిగితే ఇప్పటి వరకు కూడా ఏం వరకు ఇన్వెస్టిగేషన్ చేశారో ఇంతవరకు వెల్లడించడం లేదు. కనీసం ఎవరు నిందితులు వాళ్ళు వెంటనే విచారణ చేపట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అతను కాంగ్రెస్ పార్టీలో కాదు, ప్రజా సంఘాల్లో ఎంఆర్పీఎస్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం అదేవిధంగా ఎన్నో సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తి మన లక్ష్మీనారాయణ గారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఈ నియోజకవర్గానికి వస్తుంటే పాదయాత్రకు దాదాపు 2 నెలల పాటు కష్టపడి ఈ ఆలం నియోజకవర్గంలో వేలాది మందిని లక్షలాది మందిని కలిపిన వ్యక్తి మహోన్నత వ్యక్తి లక్ష్మీనారాయణ గారు. ఎంతో మంది కండువలు మార్చినా నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాదిని అని చెప్పి ఆనాడు ఎప్పుడు ఏం జరిగినాయో తెలియదు. కానీ ప్రశాంత జీవితంతో అందరితో మమేకమే ప్రజాస్వామ్యంలో ఒక జీవిస్తున్నప్పుడు ఇలా జరగడము చాలా బాధాకరమైన విషయము, చాలా బాధిస్తుంది మాకు. నిజంగా లాంటి వ్యక్తులను ఎవరైతే చేశారో వాళ్ళు వెంటనే శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మా పెద్దలైనటువంటి మా పీసీసీ అధ్యక్షుడైనటువంటి శర్మారెడ్డి గారు కూడా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా కుటుంబంతో రావాల్సిందమే, వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ రావడం లేదు, ఖచ్చితంగా వచ్చి పరామర్శిస్తుంది. అదేవిధంగా మా సీనియర్ నాయకుడైనటువంటి సిడబ్ల్యూసీ మెంబర్ అయినటువంటి రఘురారెడ్డి గారు కర్నూలు ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, అనంతపురం ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. వెంటనే ఎవరైతే హత్య చేశారో ఆ నిందితులను వెంటనే పట్టుకోవాలని చెప్పి వాళ్ళని శిక్షించాలని చెప్పి వాళ్ళు కూడా కోరడం జరిగింది. ఇదిగిన పోలీసులుగా నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఇంత ఇంటెలిజెన్సీ ఉండి పోలీసులు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో దాదాపు హత్యాకాండగా జరుగుతున్నాయి. మొన్న ఒంగోలు, మొన్న చిత్తూరు, ఈ రోజు కర్నూలులో. ఇట్లా ఏ విధంగా ఈ రోజు చూడాలని చెప్పి పోలీసులు కూడా డీజీపీ గారు కూడా మీ ఇంటెలిజెన్స్ గానీ పోలీస్ వ్యవస్థ గానీ నిఘా వ్యవస్థ గానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే అమాయకులను బలి చేయడం కాదు, చాలా మంది ఎప్పుడో ఫ్యాక్షన్ జరిగిండొచ్చు, కానీ ఈరోజు ఫ్యాక్షన్ వదిలేసి అందరూ కూడా సామాన్య జీవితం గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీని వెనక ఎవరున్నారో, ఎవరైతే పురిగొలిపినారో అంటే ఎవరైతే చేసినారో వాళ్ళని వెంటనే గుర్తించాలని చెప్పి కూడా కర్నూలు ఎస్పీ గారిని అదేవిధంగా అనంతపురం ఎస్పీ గారిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాం. దయచేసి మీరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ కేసు యొక్క పూర్వపరాలను వెంటనే వెల్లడించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. డిఎస్పీ ఈ రోజు హత్యకు ప్రేరేపించి ఈ డిఎస్పీ రాజకీయంగా వస్తే బాగుంటుంది, కానీ హత్యలు చేర్చడానికి ఆ డ్రెస్ వేసుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా కోరడం జరుగుతుంది. కళ్ళారా చూస్తా అంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు డిఎస్పీ దగ్గరుండి ఈ హత్యను చేయించండి. అయ్యా డిఎస్పీ గారిని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ద్వారా, నువ్వు పచ్చగండం కప్పుకొని తెలుగుదేశంలో చేరి రాజకీయం చేయి, కానీ పోలీసు డ్రెస్ వేసుకొని 3 సింహాలను ముందు పెట్టుకొని నువ్వు ఈ పని చేస్తా ఉంటే ఎలాగో నీకు అన్నం జరుగుతుందో, ఏ రకంగా నీకు మనస్సాక్షి లభిస్తుందో ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్డీఏ సర్కారులో దేశంలో చూస్తే ఉగ్రవాదం, రాష్ట్రంలో చూస్తే ఎన్డీఏలో ఈ రోజు ఉండే బాల కళ్యాణ్ గాని తెలుగుదేశం నాయకులు గాని ఎక్కడ ఒకటి అక్కడ దోపిడీలు, హత్యలు, ఇదే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు పచ్చకండువా పుక్కున్నటువంటి డిఎస్పీ అయితే ఉన్నాడు, ఈ డిఎస్పీని జైలుకు పంపించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనునిత్యం పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర స్థాయిలో వాళ్ళు అరెస్ట్ చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ జోహార్ లక్ష్మీనారాయణ గారు, జోహార్ లక్ష్మీనారాయణ గారు, హాయ్ లక్ష్మీనారాయణ గారు, హాయ్ లక్ష్మీనారాయణ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.